హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. నిన్నైతే బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అప్లోడ్ చేశాను కదండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే క్లాత్ సరిపోక పేపర్ మీద కట్ చేస్తున్నాను. అది ఎలా కట్ చేసుకుందామో చూద్దాం. ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పేపర్ అనేది ఈ విధంగా ఫస్ట్ అయితే క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం పేపర్ మీద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, క్లాత్ మీదే కట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ క్లాత్ అయితే తక్కువ ఉంది, లెంత్ కూడా సరిపోదు కదా, అందుకోసంగా నేను అడ్జస్ట్ చేసుకోవడం కోసం అయితే నేను పేపర్ మీద కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. మామూలుగా మనం మామూలు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టేసుకోవాలి బ్యాక్. కానీ ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ ఖర్చు కాకుండా ఫ్రంట్కి అయితే ఇంకో 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం మామూలు బ్లౌజ్ ఎలా ఉండగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఇది కట్ చేసే ఇప్పుడు ఫ్రంట్ అనేది తీసేద్దాము. సో ఇదైతే ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది బోట్ నెక్, దట్టు ప్రిన్సెస్ కట్ కదా. ఈ ప్రిన్సెస్ కట్కి ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకుందాం. ఆర్మ్ హోల్ రౌండ్ ఈ విధంగా అనేది నార్మల్గా డ్రా చేసుకుంటాం. కానీ దీనికి మనం ఇలా ఎక్స్ట్రా 1/2 ఇంచి అనేది లోపలికి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి రౌండ్ షేప్ అనేది 1/2 ఇంచి మార్జిన్తో ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఇది ఒరిజినల్, ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్కి ఈ విధంగా డ్రా చేసుకోవాల్సింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం 1/2 ఇంచి డౌన్ చేసుకోవాలి కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ చంక భాగం ఎక్కడి నుంచి అయితే రౌండ్ తీసుకున్నామో అదేవిధంగా ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం నెక్ డాట్స్ డ్రా చేసుకున్నాం. నెక్ షోల్డర్ అయితే 3 ఇంచులు పెట్టాను కదా, 5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా సో ఇప్పుడు ఇందులో మనం డాట్లు అనేవి డ్రా చేసుకుందామండి. డాట్స్ డ్రా చేసుకునేటప్పుడు మనం ఇక్కడి నుంచి ఖర్చు కోసం 1/2 ఇంచి తీసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచి మనం క్రాస్గా డ్రా చేసుకుంటాం కదా, ఇలా డ్రా మనం షేప్లు అనేవి డ్రా చేసుకుందాం. డ్రా చేసుకోవాలంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా, నార్మల్ బ్లౌజ్కి అయితే మనం నార్మల్గా క్రాస్ వేసుకుంటాం కాబట్టి షేప్లు అనేవి మామూలుగా తీసుకుంటే మనకి మిడిల్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది బోట్ నెక్ కాబట్టి మనం క్రాస్ తీయం కాబట్టి మిడిల్ చెస్ట్ అనేది మనం అప్పర్ చెస్ట్ని బట్టి ఇది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అప్పర్ చెస్ట్ మనకి ఎంత వచ్చింది? 43 ఇంచీలు కదా. 43 ఇంటూ 4 10 75 11. సో ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్కి మనం 3 ఇంచీలు అనేది యాడ్ చేసుకోవాలి. 46 ఇంటూ మరలా 4తో మల్టిపుల్ చేసుకోవాలి. 4తో మల్టిపుల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 46 టేపు ఈ విధంగా సెంటర్ పెట్టుకుంటే 23 మరలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి
11.5 చూసారా 11.5 అనేది వచ్చింది. మనం ఈ డాట్ పొడవు అనేది మిడిల్ చెస్ట్కి డ్రా చేసుకునేటప్పుడు ఇది ఎంత వచ్చిందో మనం 3 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందో అంత మిడిల్ చెస్ట్కి మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 11.5 వచ్చింది కదా, నేను ఆల్రెడీ ఖర్చుకు పెట్టేస్తాను కాబట్టి 11 ఇంచులకి మాత్రమే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. 11 ఇంచులకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాటు మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలనేది చూద్దాం. ఇక్కడ 4 ఇంచులు మిడిల్ చెస్ట్కి మనం ఎప్పుడు 4 ఇంచులు పెట్టుకుంటాం కదా, అదే 4 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు డాట్ వెడల్పు పెట్టుకోవాలి. డాట్ వెడల్పు ఇవిడికి కొంచెం చెస్ట్ పెద్దదే ఫ్రెండ్స్, కాబట్టి బోట్ నెక్ అయితే అసలు సెట్ అవ్వదు. కానీ కుట్టమన్నారు కదా, డాట్ పొడవు వచ్చి నేను డాట్లు వెడల్పు వచ్చి 3 ఇంచులకి అనేది డ్రా చేస్తున్నాను. 3 ఇంచులకి ఇది డ్రా చేసినప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్గా క్లాత్ అనేది తగ్గిపోద్ది కదా. మనకి ఎంత తగ్గిపోద్ది, ఇక్కడ నడుం లూజ్ మనకి 8.5 వచ్చింది. 8.5కి డాట్ బ్యాక్ సైడ్ డాట్స్కి 1.5, 9.5 దట్ ప్లస్ మనం ఖర్చుల కోసం 1.5 పెట్టుకున్నాం. అవి కాకుండా 3 ఇంచులు ఎక్స్ట్రా అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. నాకు పేపర్ సరిపోలేదు ఫ్రెండ్స్ మీకు చూపించడానికి. సో మీరైతే మాత్రం ఇక్కడ 3 ఇంచులు ఇక్కడ ఎంత డాట్ అయితే పెట్టుకున్నామో అంతా ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో మరలా చెస్ట్ లూజ్ దగ్గర కూడా మనం ఖర్చుకి ఎంతో 1.5 పెట్టుకున్నాం కదా, ఆ 1.5 కాకుండా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 చంక దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. డౌన్లోని వచ్చి మనం 3 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకుందాం. ఈ చంక వైపు డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి 5 ఇంచులకి 5.5కి మనం ఖర్చు తీసి పెట్టుకుందాం. ఖర్చు తీసేస్తే 5 ఇంచులకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఈ మార్క్ అనేది దీనికి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టు వేస్తాం కదా, కుట్టు వేయడానికి ఇక్కడ అనేది 1.5 ఇంచి ఈ విధంగా వేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇది కట్ చేస్తాం కాబట్టి కట్ చేసి కుడతాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం. చంక దగ్గర 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదైతే డాటు పొడవు వచ్చింది కదా. ఇప్పుడు వెడల్పు డ్రా చేసుకుందాం. వెడల్పు డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి మనం డౌన్ నుంచి 2 ఇంచులకి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ ఇచ్చుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఇచ్చుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్గా ఈ విధంగా క్రాస్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ అయినా బోట్ నెక్ అయినా మనం ఏదైనా బోట్ నెక్ కూడా ప్రిన్సెస్ కట్టే తీస్తాం కదా, ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ లైన్ కట్ చేసేయాలి. ఈ లైన్ కట్ చేసి ఇప్పుడు ఇది మనం ఎక్కడి వరకు అయితే కలుపుకున్నామో అక్కడి వరకు కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఇక్కడ మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి జాయింట్ అనేది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.